ఇప్పుడు మీరు చూడబోయేది 16వ శతాబ్దం నాటి గగన్ మహల్. ఈ గగన్ మహల్ లో నుంచి పెనుగొండ కొండలోకి గుర్రాలతో సహా వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందంట. ఏంటి అరుంధతి సినిమాలో గద్వాల్ మహాసంస్థానం టాప్ లేపేస్తే ఎలా ఉందో అలా ఉందనుకుంటున్నారు. కల్లికోట యుద్ధం తర్వాత హంపి పతనమైంది. హంపి పతనం తర్వాత పెనుగొండనే రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు కొద్ది రోజులు పరిపాలించారంట. విజయనగర సామ్రాజ్య శిల్పకళా శైలికి అద్దం పట్టేలాగా ఈ గోపురం మీద విగ్రహాలు చెక్కారు. మీరు ఇప్పుడు చూస్తున్న స్టెప్స్ ద్వారా జనరల్ పబ్లిక్, మంత్రులు రాజుగారిని కలవడానికి వెళ్ళేవారండి. ఈ మహల్ కి రెండు వైపుల మెట్ల మార్గాలు ఉన్నాయండి. ఒకవైపు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి, మరోవైపు మంత్రులు మరియు జనరల్ పబ్లిక్ వెళ్ళడానికి. ఇక కంప్లీట్ గా 3వ అంతస్తు పైకి వెళ్లి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఈ వీడియో గనక 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా పెనుగొండ కొండ మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను 3వ అంతస్తు పైన ఉన్నానండి. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే దాదాపు 40 నుంచి 50 అడుగులు ఉంటుందండి. విశాలం కూడా 20 నుంచి 25 అడుగులు ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఈ గోడలు ఇంత మందంగా ఉండడం వల్ల లోపలంతా చల్లగా ఉంటుందండి. ఈ హాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే స్తంభాలు లేకుండా కేవలం ఆర్చెస్ మరియు గోడల మీదనే నిలబడి ఉంటుంది పైకప్పు మొత్తం. ఇక ఈ కోట గోపురం పక్కనే నంది బావి ఉంటుంది. ఈ బావి స్క్వైర్ షేప్ లో ఉంటుందండి. యుద్ధ సమయంలో కూడా సైనికులు, ప్రజలు నీరు తాగడానికి వీలుగా ఈ బావిని నిర్మించారంట. ఈ నంది బావిని ఆనుకొని మందిరం లాంటిది ఒకటి ఉంది. దీన్ని నర్తనశాల అంటారంట. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.